ఆర్జీవన్ ఏరియాలో సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపిన కార్మిక వర్గం యాజమాన్య వైఖరిపై మండిపడ్డ ఏఐటీయూసీ నాయకులు. సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను తూతు మంత్రంగా జరిపేందుకు నిధులను కుదించడంపై యాజమాన్య వైఖరిపై సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డియల్లా గౌడ్, రంగు శ్రీను మండిపడ్డారు. మంగళవారం ఆర్జీవన్ ఏరియాలోని గనుల డిపార్ట్మెంట్ ఓసీపీ 5(1)(3) 2 and 2A ఏరియా వర్క్షాపుల్లో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ పిలుపు మేరకు బ్రాంచ్ ఆఫీస్ బేరర్స్, ఫిట్ కార్యదర్శులు కార్మికులకు నల్ల బ్యాడ్జీలు పెట్టి ఆవిర్భావ దినోత్సవ వేడుకలపై సింగరేణి యాజమాన్యం తీరుపై నిరసన వ్యక్తం చేశారు అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు మడ్డి ఎల్లాగౌడ్, రంగు శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ అయిన కన్న తల్లి లాంటి సింగరేణి ఆవిర్భావ దినోత్సవం రోజున వేడుకలు చేయలేని దుస్థితిలో యాజమాన్యం ఉండడం బాధాకరమని కార్మిక వర్గం ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సింగరేణిలో ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించే ఆవిర్భావ దినోత్సవం చేయకపోవడం 135 ఏళ్ల చరిత్రలో మొదటిసారని ఆయన అన్నారు. సంస్థలో డబ్బులు లేవని సాకు చెబుతూ నిరుత్సాహంతో సింగరేణి యాజమాన్యం సంస్థ యొక్క ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించకపోవడం కేవలం జీఎం కార్యాలయాల వరకే పరిమితం చేయడం సరైంది కాదని ఆయన అన్నారు. కాగా ఈ నిరసన కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు అరెల్లి పోషం, మాధన మహేష్, సిద్దమల్ల రాజులు, మల్లికార్జున్, మిట్ట శంకర్, భోగ సతీష్ బాబు, మానాల శ్రీనివాస్, పొన్నాల వెంకటయ్య, కారంపూరి వెంకన్న, గుర్రం ప్రభుదాస్, నాయన శంకర్, బలసు రవి, దొంత సాయన్న, బుడమె సమ్మయ్య, రెడ్డి వెంకటస్వామి, ఇజగిరి రాజు, దాసరి శ్రీనివాస్, ఎం సత్యనారాయణ, దాసరి అనిల్, వేముల అశోక్, గుడిశాల నరేష్, చెప్పాల భాస్కర్, పొన్నం రంజిత్, చందా తిరుపతి తదితరులు పాల్గొన్నారు. సింగరేణి వేడుకలను ఘనంగా జరుపుకునే సంస్కృతిని ఈ సంవత్సరం కొంతమంది అధికారులు చేయబట్టి కార్మికులు కష్టపడి ఈ సంస్థను లాభాల వాటకు తీసుకొచ్చిన చరిత్ర సింగరేణి కార్మికులందరిది. సో అందరూ సమిష్టిగా పనిచేస్తేనే లాభాలు వచ్చినాయి. కానీ ఈరోజు కార్మికుల పండుగ, కార్మిక కుటుంబాలు సంతోషంగా ఉండే రోజు. ఇలా కార్మికులు పిల్లలతోని కుటుంబాలతోని స్టేడియంలో సంతోషంగా అందరూ వివిధ కుటుంబాలు ఒకే కుటుంబం ఒకే గమ్యం లాగా అందరూ ఈ రోజున స్టేడియంలో కలకలలాడే రోజు. ఈరోజు కార్మికులందరూ బాధపడే రోజు. తెచ్చిన అధికారులు ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి సందర్భంగా ఏఐటీయూసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి, ఈరోజు సింగరేణి సంస్థలో వివిధ సిఎస్ఆర్ నిధులైతేంది లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రాయితీలుగా ఏదైతే వాళ్ళకి ఇస్తున్నామో అవి ఇస్తున్నాం. ఈరోజు ఇదే స్టేడియంలో ప్రభుత్వం జరిపించేది సింగరేణి సంస్థ కూడా మొన్న దసరా దీపావళి అని చెప్పి 20 లక్షలు కొట్టింది. తర్వాత సివిల్లో ఎవరైతే మెరిట్ వచ్చిరో వారికి లక్ష రూపాయలు ఇచ్చారు. అదే అంబేద్కర్ గ్రంథాలయానికి అని చెప్పి దానికి ఇచ్చినాం. ప్రభుత్వ పాఠశాలలకు ఇచ్చినాం. తర్వాత సమ్మక్క సారలక్క అనే మన గోదావరి గారి ఒడ్డున ఆ దేవతలకు ఇచ్చినాం. తర్వాత లాస్ట్ ఈ చౌరస్తలో ఇలా కూలగొట్టే దానికి కూడా 15 కోట్లు ఇస్తున్నాం. అంటే కార్మికులు కష్టపడి ఇలా లాభాల వాటిని తీసుకొస్తే ఇలా అధికారులు కార్మికులకు కనీసానికి సంతోషంగా కార్మికుల పండుగను పక్కకు పెట్టి ఇవన్నీ అనవసరమైనటువంటి దానికి ఖర్చు పెట్టి ఇలా మనం ఖర్చు తగ్గించుకోవాలని చెప్పి ఇలా సింగరేణి అధికారులు అనడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇకనన్నా ఇప్పుడైనా ఈ రాజకీయ నాయకులు ఈ రోజున సింగరేణి సంస్థ మీద పడి సింగరేణి సంస్థను 10 రకరకాలుగా వాడుకున్నారు కదా. మరి ఈ రోజు గవర్నమెంట్ అన్న మన సింగరేణి కార్మికులకు గోదావరి కానీ ఏరియాలో ప్రభుత్వ పరంగా జరిపితే మంచిగా ఉండేది, సంతోషపడే వాళ్ళం.
కాబట్టి ఇలా సింగరేణి సంస్థ ఏదంటే అరటి పండులాగా మన ఆపిల్ పండులాగా దొరికిందని చెప్పి అందరూ తల ఒక్క తీసేసుకొని ఇలా ఏమి లేదని చెప్పి కాడికి పరిస్థితి సింగరేణి సంస్థను తీసుకొచ్చారు. కాబట్టి సింగరేణి అధికారులకు ఏఐటీసీగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇకనైనా ఆలోచన చేయండి. ఇక ముందైనా ఏ విధంగా మనం డబ్బును కూడా పెట్టుకోవాలి. కొత్త మైన్స్ కోసం ఆలోచన లేదు, కంపెనీ కోటాలు కట్టిద్దామంటే ఆలోచన లేదు, కంపెనీ రోడ్లు మన కాలనీలలో రోడ్లు ఇద్దామంటే నిధులు లేవు. కాబట్టి ఇకనైనా అధికారులందరూ ఆలోచన చేసి సింగరేణి కాలువల మీద డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ కంపెనీ క్వార్టర్లు కానీ రిపేర్ చేసేది కానీ కంపెనీ కార్మికులకు సదుపాయం చేయాలి తప్ప ఈ అదనంగా అనవసరమైన డబ్బును వృధా చేయొద్దని చెప్పి ఏఐటీసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇక ముందు కూడా అనవసరమైన డబ్బు కనుక ఎవరికైనా కేటాయిస్తే ఏఐటీసీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కార్మికులకు, కార్మిక కుటుంబాలకు, అదేవిధంగా అధికారులకు, గోదావరి కని ప్రాంత పట్టణ ప్రజలకు అందరికీ సింగరేణి డే సందర్భంగా శుభాకాంక్షలు ఏఐటీసీ పక్షాన తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ సింగరేణిలో ఘనంగా నిర్వహించాల్సిన సింగరేణి డే ఉత్సవాలను ఇవాళ డబ్బు లేదనే నెపంతో యాజమాన్యము కుదించి ఇవాళ స్టేడియంలో జరగాల్సిన ప్రోగ్రాంలు జిఎం ఆఫీస్ వరకే పరిమితం చేసింది. ఇప్పుడు మొన్న ఫుట్బాల్ ఆటకు మెర్సీ వస్తే ప్రభుత్వం భరించాల్సిన ఖర్చును సింగరేణి యాజమాన్యమే 10 కోట్లు చెల్లించింది. మరి దీనికి సమాధానం ఏంటని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ సింగరేణి కుటుంబాలు సంతోషంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా సింగరేణి స్టేడియంలో అనేక స్టాల్స్ పెట్టుకొని సింగరేణి కీర్తి ప్రతిష్టలను ప్రపంచవ్యాప్తంగా తెలియజేసే విధంగా జరుపుకునే సింగరేణి పండుగ ఇది. ఇవాళ పక్కనే ఉన్న ఎన్టీపీసీని చూడండి, ఎన్టీపీసీ డే వచ్చినప్పుడు వాళ్ళు ఘనంగా నిర్వహించుకుంటాం. ఆ మాత్రం సోయి ఈ అధికారులకు లేదా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇక ముందైనా కానీ దీన్ని విరమించుకొని సింగరేణి డే ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలా యథావిధిగా. అదేవిధంగా అలాగే సింగరేణి ఆవిర్భావ ఉత్సవాలపై యాజమాన్యం వైఖరిని నిరసిస్తూ ఏఐటీసీ నాయకులు నాయని శంకర్ ఆధ్వర్యంలో లెవెనింగ్ గ్లేడ్ గనిపై నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం 137వ సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని జిఎం కార్యాలయానికి పరిమితం చేసి కార్మికులను నిరుత్సాహం నిలిచారని, గత కొన్ని సంవత్సరాలుగా కార్మికుల సమక్షంలో నిర్వహించే ఆవిర్భావ దినోత్సవ వేడుకలని ఆకస్మికంగా ఎలాంటి ప్రాధాన్యత లేని సాధారణ కార్యక్రమంగా నిర్వహించడం ఏఐటీయూసీగా తీవ్రంగా ఖండిస్తూ నిరసన వ్యక్తం చేస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించడం జరిగిందని ఏఐటీయూసీ నాయకులు ఆరెల్లి పోషం అన్నారు. భవిష్యత్తులో ఉత్పత్తి లక్ష్యాల సాధన పట్ల ఆసక్తి చూపించే విధంగా నిర్వహించాలే గాని కార్మికులను నిరుత్సాహానికి గురి చేయకూడదని అన్నారు. అదేవిధంగా కార్మికులు కూడా వేడుకలను బహిష్కరించారు. ఆవిర్భావ దినోత్సవము గత 45 ఏళ్ళు 50 ఏళ్ల కాంచెల్లి సింగరేణి ఆవిర్భావ దినోత్సవం నడుపుకున్న సందర్భాలలో ఉత్తమ కార్మికులను సన్మానిస్తూ వాళ్లకు గిఫ్టులు, ప్రైజులు ఇచ్చుకుంటూ సన్మానం చేసేటువంటి కార్యక్రమము అన్ని డిపార్ట్మెంట్ల మీద, బాయిల మీద జెండాలు ఎత్తుకొని మాట్లాడుకొని సింగరేణి యొక్క స్థితిగతుల గురించి మాట్లాడుకొని కార్మిక వర్గం కోసము మాట్లాడుకొని మన గ్రౌండ్ అంటే స్టేడియంలో భారీ ఎత్తున జెండా కార్యక్రమం చేసుకొని ఉత్తమ కార్మికులను పిలుచుకొని మన సన్మానాలు చేసుకున్నటువంటి కాగడాలతోటి ఊరేగింపు చేసుకొని ఊళ్ళో తిరిగేటువంటి ఈ పెద్ద పండుగ సింగరేణి కంపెనీ పండుగ. ఈ పండుగను కాదని మన ఆర్జీవన్కు సంబంధించి లాస్ట్ ఏడు 3 లక్షల రూపాయలు ఖర్చులకు ఇచ్చినటువంటి మేనేజ్మెంటు ఈసారి 60,000 రూపాయలు ఇలా ఖర్చులకి కార్యక్రమానికి ఇచ్చి స్టేడియాలలో వద్దు, ఎక్కడ వద్దు, ఖర్చులు వద్దు, ఇలా సింగరేణిలో డబ్బులు లేవని ఓన్లీ జిఎం ఆఫీసుల వద్దనే మీరు ఈ యొక్క కార్యక్రమము జెండా ఎత్తి కార్యక్రమాన్ని చేసి ఆ ఉత్తమ కార్మికులను పిలిచి ఏదో తూతూ మంత్రంగా వాళ్ళకు సన్మానం చేయనే దుర్మార్గమైన ఆలోచనతోటి ఇలా సింగరేణి యాజమాన్యము చేసిందంటే ఇది ఒక కార్మికుల మనోభావాలను దెబ్బతీస్తూ సింగరేణి యొక్క కంపెనీ ముందుకు నడిచే కంపెనీ వెనుకదొక్కే విధంగా ఇలా సింగరేణి మేనేజ్మెంటు ఉన్నది. కాబట్టి ఇలా రికగ్నేషన్ యూనియన్గా
ఏఐటీసీ సింగరేణి వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమానికి వ్యతిరేకంగా బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టి నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమము ఇంతటితోటే ఆగకుండా రాబోయే రోజులల్లా మళ్ళీ ఈ విధంగా ఈ సంవత్సరము జరిగిన విధంగా కాకుండా బ్రహ్మాండంగా ఫండ్ రిలీజ్ చేసి ఈ కార్యక్రమాన్ని కార్మికులను ఇంకా ఎక్కువ శాతం ఉత్త కార్మికులను తీసుకొని వాళ్ళను చేసే పరంగా పని మంచిగా చేసే విధంగా మార్చవలసినటువంటి సింగరేణి యాజమాన్యం పైన ఉండదు. కాబట్టి దాన్ని వ్యతిరేకించినందుకు మనము కార్మికులందరికీ ఆల్ యూనియన్స్ నాయకులకు కార్యకర్తలకు అందరికి కూడా ఈ సందర్భంగా మరొక్కసారి మన సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వ్యతిరేకించినందుకు ఈ తీరు యాజమాన్యం మానుకోకపోతే ఇది ఇంతటితో ఆగది, ఉధృతం అవుతుంది. సింగరేణి వ్యాప్తంగా కూడా అవసరం అనుకుంటే ధర్నాలు చేస్తాం, రస్తారోకోలు చేస్తాము, అవసరం అనుకుంటే బాయిలు కూడా బంద్ పెట్టే అవకాశము కూడా ఉంటుంది. కాబట్టి సింగరేణి యాజమాన్యం ఇప్పటికైనా ఈ తీరును మార్చుకోవాలని కార్మిక వర్గం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే సింగరేణి ఆవిర్భావ ఉత్సవాలపై యాజమాన్యం వైఖరిని నిరసిస్తూ ఏఐటీసీ నాయకులు కందుకూరి రాజరత్నం ఆధ్వర్యంలో జీఎం కార్యాలయాల ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం 137వ సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని జీఎం కార్యాలయానికి పరిమితి చేసే కార్మికులకు నిరుత్సాహం నిలిచారని, గత కొన్ని సంవత్సరాలుగా కార్మికుల సమక్షంలో నిర్వహించే ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని ఆకస్మికంగా ఎలాంటి ప్రాధాన్యత లేని సాధారణ కార్యక్రమంగా నిర్వహించడం ఏఐటీసీగా తీవ్రంగా ఖండిస్తూ నిరసన వ్యక్తం చేస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించడం జరిగిందని ఏఐటీసీ నాయకులు రాజరత్నం అన్నారు. ఈరోజు డిసెంబర్ 23 నాడు ప్రతి సంవత్సరం సింగరేణిలో ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. మరి ఈ యొక్క ఆనవాయితీని ఈరోజు సింగరేణి యాజమాన్యం కొంతమంది అధికారులు వారి ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నారు. ఏంటంటే 4 గోడల మధ్యలో చేయాలనేది ఆలోచించుకొని 4 గోడల మధ్యలో చేస్తూ ఉన్నారు. ఈ యొక్క జిఎంఆర్ సరౌండింగ్లో గతంలో స్టేడియంలో పెట్టి ఒక పండగ వాతావరణం లాగా చేసిన యాజమాన్యం మరి ఇప్పుడు ఎందుకు కుదించిందో అర్థం కాలేదు. ఈ యొక్క సర్క్యులర్ రిలీజ్ చేసినప్పుడు కనీసం గుర్తింపు సంఘానికి కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా వారి ఇష్టానుసారంగా సర్క్యులర్ రిలీజ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. గతంలో ఒక పద్ధతి అంటుండే, ఏ సర్క్యులర్ రిలీజ్ చేసినా గుర్తింపు సంఘానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పరిస్థితిని వివరించి కార్మికులలో తీసుకెళ్లాలని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు సింగరేణి యాజమాన్యం ఏకపత్యాధిపతంగా ఒకలే నిర్ణయం తీసుకొని ఒకలే చేసే పద్ధతిలో నడుస్తూ ఉంది. దీన్ని సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ తరఫున మేము అవాయిడ్ చేస్తూ ఉన్నాం, నిరసన తెలుపుతా ఉన్నాం. ఈరోజు మరి కార్మికులందరూ ఒక పండుగ వాతావరణంలో సంతోషం చేసుకోవాలి. ఇంట్లో మనం పుట్టిన తర్వాత పుట్టినరోజు చేసుకుంటా ఉంటే ఇంట్లో అందరం ఒక పండుగ వాతావరణంలా ఉంటుంది. మరి ఇంత పెద్ద సింగరేణిలో ఇవాళ 11 డివిజన్లలో మరి పెద్ద ఎత్తున చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి దాన్ని ఇవాళ ఎక్కడికక్కడ జీఎం ఆఫీసులలో చేసుకోండి, బయట చేసుకోవద్దు, బయట వాతావరణం వద్దు అని చెప్తా ఉన్నది యాజమాన్యం. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము సింగరేణి యాజమాన్యాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఇవాళ సింగరేణి కార్మికులకు ఏదైనా రావాల్సినవి ఉంటేనేమో తొందరగా రాదు, కటింగ్ మాత్రం తొందరగా ఇమీడియట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు రావాల్సినవి. కానీ కార్మికులకు రావాల్సిన ఏది కూడా తొందరగా ఇవ్వడం లేదు. దానికి ఉదాహరణగా రిటైర్డ్ అయిన కార్మికులు అంబడతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు పాపం అసలు లాభాల పొడిసరాక లాభాల వాటరాక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాన్ని 23/18 అన్నారు, సర్క్యులర్ రిలీజ్ చేసారు, మళ్ళీ క్యాన్సిల్ చేసారు. ఏం పద్ధతి? ఇప్పుడు ఒక సర్క్యులర్ రిలీజ్ చేస్తే దాని పద్ధతి ప్రకారంగా ఒక సిస్టమ్గా ఉండాలి. ఆ సిస్టమ్ అనేది ఇప్పుడు ఫెయిల్ అవుతా ఉన్నది. కనుకనే మేము ఈ 23 నాడు ఏదైతే ఆవిర్భావ దినోత్సవాన్ని స్టేడియంలో గతంలో ఎలా జరిపేది అలా జరిపితేనే మేము మద్దతు ఇస్తాము. లేకుంటే సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ తరఫున మేము నిరసన తెలుపుతాం. ఇది సింగరేణి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఎందుకంటే సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ తరఫున మా బాధ్యత ఉంది. మేము సింగరేణికి కార్మికులందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దానితో పాటు యాజమాన్యం చేసే ప్రోగ్రాన్ని మాత్రం నిరసన తెలుపుతా ఉన్నాం. ప్రతి కార్యక్రమాన్ని ఇవాళ నుండి మేము బైకాట్ చేస్తామనేది ఈ సందర్భంగా యాజమాన్యానికి హెచ్చరిక చేస్తూ ముగిస్తా ఉన్నాం.
మంతిని మండలం అడవి సోమనపల్లి గ్రామంలోని మానేరు వాగుపై నిర్మించిన చెక్ డ్యాం కూలిపోవడంతో డ్యామేజ్ అయిన చెక్ డ్యాం ను పరిశీలించిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ చెక్ డ్యాం నిర్మాణ ప్రారంభం నుండి కూలిపోయిన వరకు విచారణ జరగాలి. ఆనాడు చెక్ డ్యాంల ద్వారా రైతులకు మేలు జరగడం లేదు, అశాస్త్రీయంగా కట్టారని పేర్కొన్నారు. నాణ్యత లేకుండా చెక్ డ్యాంల నిర్మాణం చేపట్టారు. దీనిపై పూర్తి స్థాయిలో విజిలెన్స్ ఎంక్వైరీ తొందరగా చేయాలని, చెక్ డ్యాం డ్యామేజ్ కి బాధ్యులైన వారిపై భూ పాతాళమే కాదు కింది నుండి పైకి పెట్టి ఆకాశంలో ఉన్నా తీసుకువస్తామని, ఆనాటి ప్రభుత్వంలో నిర్మాణం చేపట్టిన చెక్ డ్యాంలు కూలిపోవడానికి కారణం ఏంటని విచారణ జరిపిస్తామన్నారు. కొంతమంది కమిషన్ల కోసం ఇలాంటి చెక్ డ్యాం నిర్మాణాలు చేపట్టారని, ఎవరి లాభం కోసం కట్టారో స్పష్టంగా కనబడుతుందన్నారు. రైతులకు ఎలాంటి ప్రయోజనాలు లేకుండా అసలు చెక్ డ్యాం నిర్మాణాలు ఎందుకు చేపట్టారని నిష్పక్షపాతంగా విచారణ చేపడతామన్నారు. సేమ్ జాయింట్ మీరు ఎట్లా చెప్తున్నారో సేమ్ జాయింట్ అట్లా ఉంటే కింద బొంగబడి మొత్తం కూలింది. సేమ్ మీరు అంటున్నారు కదా మీ జరగండి చూపెడతాం ఉన్నాయి ఉంది అవన్నీ ఎంక్వైరీలో తేలుతాయమ్మా. పివి నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి వర్ధంతిని ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు. రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎన్ఎస్యుఐ అధ్యక్షులు దాసరి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన పివి నరసింహారావు వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ హాజరై పివి నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వారు దేశానికి చేసిన విశిష్ట సేవను గుర్తు చేస్తూ తెలంగాణలో పుట్టడం మనకు గర్వకారణమని, అలాంటి నాయకుల ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బొద్ద రాజేష్, కాల్వలింగస్వామి, మహంకాళ స్వామి, దేటిపాలరాజు, తిప్పారపు శ్రీనివాస్, మారెల్లి రాజిరెడ్డి, కొప్పుల శంకర్, జాలి రాజమణి, దాసరి ఉమా, సాంబమూర్తి, రేణికోట్ల అరవింద్, స్వప్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రధానమంత్రిగా మొట్టమొదట ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పక్కనే ఉన్న మంతని కాన్స్టిట్యున్సీ నుంచి ప్రాతినిధ్యం వహించి దేశంలోనే ఒక పెద్ద సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ప్రధానమంత్రిగా భారతదేశాన్ని ఆర్థికంగా బలపడే విధంగా అంతర్జాతీయ స్థాయిలో దేశానికి గుర్తింపు వచ్చే విధంగా పరిపాలన చేసిన ఒక అనేక భాషల్లో ప్రావీణ్యం ఉండి ఈరోజు భారతరత్నగా దేశంలో రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా గొప్పగా ఒక ఆర్థిక రాజకీయ భారతదేశ అభివృద్ధిని అంతర్జాతీయ స్థాయిలో తీసుకొచ్చిన ఒక గొప్ప వ్యక్తిగా ఈరోజు అందరం కూడా భారతీయులం చెప్పుకునే ఒక మహానుభావుడు పివి నరసింహారావు గారు. తెలంగాణవాదిగా తెలంగాణ సంబంధించిన కరీంనగర్ జిల్లాలో ఈ ప్రాంతంలో పుట్టినటువంటి మరి బిడ్డగా మనం అందరం కూడా గర్వపడాల్సిన అవసరం ఉంది. ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో పెద్దపల్లి జిల్లాలో అదే మాదిరిగా దేశవ్యాప్తంగా అభిమాన కాంగ్రెస్ పార్టీ వారికి నివాళులు అర్పిస్తూ వారు చూపించినటువంటి మాటలు అభివృద్ధిని చేసే అంశం అనేక కథలుగా వారి గురించి చెప్తాం. వాటిలో కొన్నింటిని మేము కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అదే మాదిరిగా రామగుండం నియోజకవర్గంలో మేము కూడా అదే పద్ధతిని అవలంబిస్తూ ఈ ప్రాంతాన్ని అత్యద్భుతంగా ముందుకు పోయే దిశగా పివి నరసింహారావు గారి ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు పోతున్నాం. ధన్యవాదాలు. మల్లేష్ కు కూల్చిన చోటే బేషరతుగా షాపు నిర్మాణం చేసి ఇవ్వాలి. చిరు వ్యాపారులకు నష్టపరిహారం చెల్లించి దుకాణాలు ఉచితంగా ఇవ్వాలి. న్యాయం జరగకపోతే మున్సిపల్ ముట్టడి చేస్తామంటున్నారు కోరకటి చందర్ హెచ్చరిక.
సుందరీకరణ అభివృద్ధి పేరిట దుకాణాలు కూలగొడుతూ రామగుండ పారిశ్రామిక ప్రాంతంలో విధ్వంసం సృష్టిస్తున్నారు. కాంగ్రెస్ పాలకులు గతంలో ఓనర్లు ఉన్నవారిని కిరాయిదారులు మార్చుతున్నారు. అభివృద్ధి సాకుతో ఓ పేద కుటుంబాన్ని రోడ్డు మీద పడేశారు. గోదావరికని ప్రధాన చౌరస్తాలో అక్రమంగా కూల్చివేసిన ఆకుల మల్లేష్ తిరిగి షాపు నిర్మాణం చేసి ఇవ్వాలని, గతంలో కూల్చివేసిన చిరు వ్యాపారులకు నష్టపరిహారం అందించి దుకాణాలు నిర్మాణం చేసి ఉచితంగా అందించాలని, దీనికి పూర్తి బాధ్యత స్థానిక ఎమ్మెల్యే తీసుకోవాలని రామగుండ మాజీ శాసనసభ్యులు కోయకటి చందర్ డిమాండ్ చేశారు. మంగళవారం అక్రమ కూల్చివేతలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కూల్చివేత బాధితులకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. అనంతరం డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందించారు. రామగుండంలో ప్రజా వ్యతిరేక దుర్మార్గపు పాలన కొనసాగుతుందని, కమిషన్ల కోసమే కూల్చడం జరుగుతుందన్నారు. గత 2 సంవత్సరాల కాలంగా అభివృద్ధి సుందరీకరణ సాకుతో రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని కూల్చివేతలతో నాశనం చేశారన్నారు. ఒక పేద కుటుంబానికి చెందిన ఆకుల మల్లేష్ లలిత దంపతులకు చిరు వ్యాపారులకు ఉచితంగా అందించాలన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.